ఖైరతాబాద్ గణనాథుడు హుసేన్ సాగర్ కైతే చేరుకున్నాడు. మరి కాసేపట్లో గంగమ్మ ఒడికైతే ఖైరతాబాద్ గణనాథుడు చేరుకోనున్నాడు. ఇప్పుడు చివరి పూజ అయితే జరుగుతుంది. చివరి పూజ అనంతరం ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఖైరతాబాద్ గణనాథుడు ట్యాంక్ బండ్ దగ్గరకు అయితే చేరుకున్నాడు. చివరి పూజ అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఇంకా నిమజ్జనం జరగడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? చివరి పూజ జరుగుతూ ఉంది. ఇప్పటికే క్రేన్ సంబంధించి ఏదైతే క్రేన్ ఫిక్స్ చేస్తూ ఉన్నారు, ఒక అరగంట లేదా పావుగంట ప్రాంతంలో ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఇప్పటికే పూజలు చివరి దశకైతే చేరి ఉన్నాయి. అయితే అధికారులు కూడా అయితే వచ్చేటువంటి భక్తులకు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే క్రేన్కు అడ్డంగా ఉండకూడదని కూడా సూచిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఈ రెండు జెండాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ బెలూన్స్ తోటి తాడులు పెట్టి ఉన్నారు. ఈ ప్రాంతంలోనే ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం కాబోతూ ఉన్నారు. ఇప్పటికే ఏదైతే బాహుబలి క్రేన్ సంబంధించినటువంటి ఏదైతే కేబుల్స్ ఫిట్ చేస్తూ ఉన్నారు. చివరి దశకైతే పూజలు చేరుకొని ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఖైరతాబాదు గణనాథుడు 11 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడిని చివరి క్షణం అంటే చివరికి చూసేందుకు పెద్ద ఎత్తున దర్శించుకునేందుకు భక్తులు అయితే భారీగా తరలి వచ్చి ఉన్నారు. అటు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జన శోభాయాత్రను చూసేందుకైతే భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. 11 రోజుల పాటు పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్నారు. 69 అడుగుల ఖైరతాబాద్ గణనాథుడు ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుని పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఈ గణనాథుని చూసేందుకు దర్శించుకునేందుకు భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఆ శోభాయాత్రను చూసేందుకు కూడా ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర కొంత ఆలస్యం అయినప్పటికీ ఇన్ టైంలోనే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే పూజలు కూడా నడుస్తూ ఉన్నాయి. చివరి దశకైతే పూజలు చేరుకున్నాయి. 1 గంట ప్రాంతం లేదా 1:30 వరకు టైం బౌండ్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ లోపే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేసేందుకైతే అధికారులు ఏర్పాట్లు అయితే చేసి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. శోభ అయితే హైదరాబాద్లో పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతూ ఉంటుంది. ఈ శోభాయాత్రను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తూ ఉంటారు. అయితే అందుకు తగ్గట్టుగానే అధికారులు ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 20 భారీ క్రేన్లు ఉన్నాయి. అందులో ఆ ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించి బాహుబలి క్రేన్ నెంబర్ 4 వద్ద బాహుబలి క్రేను ఏర్పాటు చేశారు. దాదాపు 300 టన్నుల లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగినటువంటి ఖైరతాబాద్ అయితే బాహుబలి క్రేన్ సంబంధించి ఇక్కడ అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం అయిపోయిన తర్వాత మిగిలిన గణనాథులు ఈ ట్యాంక్ బండి ఈ ఎన్టీఆర్ మార్కు తరలించేటువంటి అధికారులు ఏర్పాట్లు చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రేపు చంద్రగానం ఉన్నటువంటి నేపథ్యంలో ఆదివారం 10 గంటల లోపే గణేష్ నిమజ్జన శోభాయాత్రను ముగించేలా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే శుక్రవారం నాటికే 2,07,000 గణనాథుల నిమజ్జనం జరిగినటువంటి పరిస్థితి. అటు అధికారులు ఎప్పటికప్పుడు అయితే గణనాథుల శోభాయాత్రను స్పీడ్ చేసే విధంగా చర్యలు అయితే తీసుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసి ఉన్నారు. ఎందుకంటే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు భారీగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. అటు వాహనాలను ట్రాఫిక్ అయితే దారి మళ్లింపు కార్యక్రమానికి సంబంధించి చేసి ఉన్నారు. రెండోది మెట్రో సేవలు ఉదయం 6 గంటల నుంచి ఈరోజు మధ్యరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలను పొడిగించింది. పెద్ద ఎత్తున భక్తులు ఏదైతే శోభయాత్రను తిలకించేందుకు వచ్చేటువంటి వీలున్నటువంటి నేపథ్యంలో ఆ రకంగా మెట్రో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆర్టీసీ కూడా ఉచిత బస్సులను కూడా అందుబాటులో ఉంచింది. భక్తులు నిమజ్జనాన్ని ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వీక్షించేందుకు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్రీ బస్సును కూడా ఏదైతే ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాము. మరోవైపు బల్యా సిబ్బంది కావచ్చు లేదా పోలీసులు ఏర్పాట్లు ఎక్కడికక్కడ చేశారు. వివిధ విభాగాల ప్రదీప్, సరూర్ నగర్ లో గణనాథుడి నిమజ్జనం చేస్తుండగా క్రెయిన్ వైర్లు తెగిపోయాయి. మరికొన్ని చోట్ల భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనం ఆలస్యం అవుతుంది, ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు అని చెప్పి, పోలీస్ వ్యవస్థ పనితీరు బాలేదు, ఆలస్యం అవుతుంది అని చెప్పి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సజావుగా సాగుతుందా? ఏమైనా నిమజ్జనం ఆలస్యం అవుతుందా?
ముందుగా ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేసేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మీరు అన్నట్లుగా నిమజ్జనానికి సంబంధించి కొద్ది ఆలస్యం చేస్తున్నారు, క్రేన్ల వద్దన్న విమర్శలు అయితే ఉన్నాయి. అధికారులు కొంత ముందస్తుగా ప్లానింగ్లో కొంత వైఫల్యం చెందారన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. రెండోది పోలీసులు, సాధారణ పోలీసులు 30,000 మంది బందోబస్తులో పాల్గొన్నప్పటికీ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించే తీరుపైన కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది ఈ భక్తి పారవశ్యం జరిగేటువంటి ఈ శోభయాత్రను చూసేందుకు ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా తరలి వస్తూ ఉంటారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తరలి వస్తూ ఉంటారు. కానీ కొంత అసౌకర్యం కూడా గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి చర్యలు లేకుండా కొంత కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాలన్నటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అధికారులు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కింది స్థాయి అధికారుల వైఫల్యం కావచ్చు, లేకపోతే అత్యుత్సాహం కావచ్చు ఉంటున్నటువంటి తీరునైతే మనం గమనిస్తూ ఉన్నాం. మొత్తానికి నిమజ్జనానికి సంబంధించి అయితే ఒక నిఘా నేత్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 1000 సీసీ కెమెరాలతో పాటు కానీ లేదా డ్రోన్ కెమెరాలను అందుబాటులో ఉంచి నిఘానైతే పెంచి ఉన్నారు. కానీ కొంత శోభాయాత్ర వేగంగా జరగలేదు. ఎందుకంటే చంద్రగ్రహణం ఉంది, రేపు ఆదివారం లోపు 10 గంటల లోపు పూర్తయ్యే విధంగా చర్యలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే గతంలో ఆదివారం అయితే మర్నాడు నిమజ్జనం జరిగిన తెల్లాడి కూడా మధ్యాహ్నం ఇంచుమించు సాయంత్రం వరకు కూడా గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ఉండేది. కానీ ఇప్పుడు చంద్రగ్రహణం ఉంది కాబట్టి కొంత వీలైనంతగా త్వరగా ఏదైతే శోభాయాత్రను ముగించేలా చర్యలు తీసుకోవాలనేది ఒక వాదన ఉంది. ఆ రకంగా ఏదైతే క్రేన్ల వద్ద కొంత జాప్యం జరుగుతూ ఉంది. రెండోది వచ్చేటువంటి శోభయాత్రకు సంబంధించి కొంత స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. మరోవైపు మొత్తం హైదరాబాద్ పరిధిలో 20 లేక్లు ఉన్నాయి. దీంతో పాటుగా 72 కృత్రిమంగా ఏదైతే చిన్న చిన్న విగ్రహాలు వేసే విధంగా 72 కృత్రిమ ఏదైతే పౌండ్లు నిర్మించినటువంటి పరిస్థితి జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. హైడ్రా అదేవిధంగా బల్దియాకు సంబంధించినటువంటి అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరోవైపు ఆర్ఎన్బి వాటర్ వర్క్స్ అధికారులు కూడా ఈ నిమజ్జన శోభయాత్రలో డ్యూటీలో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. ఇటు మొత్తానికైతే ఎందుకంటే చంద్రగ్రహణం ఉంది కాబట్టి ముందస్తుగా జరిగే విధంగా చూడాలన్నది